గాంధీ భవన్ ఉన్న ఒక మనిషి ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే జనమంతా ఫామ్ హౌస్ పాలన కావాలని పెట్టారు. అట్లా పెడతారా తలకాయ ఉన్నాడు ఎవడన్నా అంటే దానికి ఒక కేసు. ఈ కేసులకు అయితే భయపడేది ఉంటే ఇక్కడ దాకా రాముతుంది. కేసులకు భయపడేది ఏం లేదు. నేను అందుకే అంటున్నా జర్నలిజం అనే ఒక బేస్ మీద పనిచేస్తున్నా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబర్స్ ప్రశ్నిస్తేనేమో వాళ్ళు మంచి జర్నలిస్టు, వీళ్ళు గవర్నమెంట్కి వచ్చినాక ప్రశ్నిస్తేనేమో వీళ్ళు ఆ జర్నలిస్టు ఈ జర్నలిస్టు. ద్వంద్వ నీతి. ఒక కాంగ్రెస్ వాళ్ళదే కాదు, రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ కు అప్పచెప్తారు, ఈయన కాంగ్రెస్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. అవకాశం ఉంటది. అధికారం ఉన్న వాళ్ళకు అట్లుంటది, కళ్ళు పొరలు కమ్ముతాయి, అప్పుడు వాళ్ళకి రకరకాలుగా కనిపిస్తుంటారు. అందుకే అన్న రేపు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నన్ను కాంగ్రెస్ జర్నలిస్ట్ అనొచ్చు వాళ్ళు వస్తే. ఎంఐఎం వాళ్ళ అధికారంలోకి వస్తే కూడా నన్ను బీజేపీ రిపోర్టర్ అనో, బీజేపీ జర్నలిస్ట్ అనో, బీఆర్ఎస్ జర్నలిస్ట్ అనో, కాంగ్రెస్ జర్నలిస్ట్ కూడా అనొచ్చు. అది వాళ్ళ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. మనం దానికి అట్లాంటి వినుకుంటా ఉంటే మన లక్ష్యం చేరుకోలేము, పట్టించుకోదు. యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఒక కష్టంతో కూడుకున్న పని అంటుంటారు సార్ అందరూ. మీకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? నిజానికి ఇది చెప్పాలి చెప్పకూడదు అనేది కొంచెం నాకు కూడా సంశయం ఉంది. నేను చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ తో పనిచేస్తాను. అవుట్పుట్ చాలా పెద్దగా తీస్తాము, కానీ మా దగ్గర పనిచేసేది జస్ట్ 6 మెంబర్సే. 6 మందితో పనిచేస్తాం. 6 మందితో నాతో కలిపి 7 మంది. మా దగ్గర పనిచేసే వాళ్ళ జీతాలు మార్కెట్లో ఉన్నంత హై కూడా ఉండవు, తక్కువ జీతాలే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక 4 మంత్స్ 5 మంత్స్ నిజంగా వెళ్ళాలి. అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, 2 నెలలు అసలు మాండేషన్ లేదు. ఒక 6 మంత్స్ తర్వాత నా జీతాలు వెళ్ళినాయి, మా ఎంప్లాయీస్ జీతాలు వరకు వెళ్ళినాయి, రెంట్ జీతాలు వెళ్ళినాయి. ఇప్పుడైతే ఒక సఫిషియెంట్ గానే యూట్యూబ్ ద్వారా కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తో జీతాలు ఖర్చులు అవన్నీ పంపిస్తున్నాం. కాకపోతే ఫస్ట్ 4 మంత్స్ అయితే అప్పు అయింది. ఇప్పటికీ నేను క్రెడిట్ కార్డ్ క్యారీ చేస్తున్నా అప్పును. ఒక క్రెడిట్ కార్డు పోయాలి, ఇంకో క్రెడిట్ కార్డు కట్టాలి. దాదాపు 10 లక్షలు అప్పు అయింది. నేను అంత తక్కువ చేయగానే ఒక 5-6 నెలలు పెట్టాల్సి వచ్చింది. నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే నాకు భయం అవుతుంది. మాకు ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత ఒక సీఏను ఫ్రీగా పనిచేస్తుంది, ఒక తెలంగాణ అభిమాని సీఏగా నాకు, సిగ్నల్ టీవీ. ఆయన చూపించిన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, ఆయన పరిచయం అయిపోయిండు. క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ కూడా పెద్ద చూడాలి సార్, మీరు వీళ్ళని తొందరగా ఏదో ఒకటి సెట్ చేసి క్రెడిట్ కార్డ్స్ అవన్నీ క్లోజ్ చేయమన్నారు. చేయమంటే ఈ మధ్యనే ప్రయత్నం చేస్తున్నా, పిఎఫ్ విత్డ్రాల్ చేసి కట్టేసిన, కొంచెం అక్కడి నుంచి ఇక్కడ నుంచి అప్పులు వచ్చేది ఉండే అవన్నీ కట్టేసిన, ఇంకా కొంచెం మా మిస్సెస్ దగ్గర అమౌంట్ ఉంటే అది ఆమెతో రిక్వెస్ట్ చేసి తీసుకొని కట్టేసిన.